హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమెరికాలోని ఎయిర్పోర్ట్ బయట ఉన్నాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేసి ఎమిరేట్స్ ఫ్లైట్ అనేది ఇచ్చారు. ఎమిరేట్ ఫ్లైట్స్ బోర్డింగ్ పాస్ ఎలా చేయించుకోవాలి, ఎమిరేట్స్ ఫ్లైట్ కౌంటర్ ఎక్కడ, లోపల ఏమేమి షాపింగ్ మాల్ ఉంటాయి, డ్యూటీ ఫ్రీలో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ చూద్దాము. అమెరికాలో ఒర్లాండో ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్ లోపల చూద్దాము. ఇక్కడ ఒర్లాండో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో మొత్తం చూద్దాము. బ్యాగ్ క్లైమ్ ఇది ఇక్కడ చూసారు కదా. మనం ఫ్లైట్ దిగే వాళ్ళైతే మాత్రం ఇక్కడ బెల్ట్లు ఉంటాయి. ఆ బెల్ట్లో బ్యాగ్ అనేది క్లైమ్ చేసుకొని బయటకు అనేది వస్తారు. సో మనం ఇప్పుడేమొచ్చి ఇక్కడ నుంచి ఇండియాకి రావడానికి ఫ్లైట్కి వస్తున్నాం కనుక ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యి లోపల చూద్దాం. లోపల లొకేషన్స్ కూడా చాలా చాలా బాగా పెద్ద పెద్ద టీవీలు పెట్టి డిస్ప్లేలు వేస్తారు. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో అయితే మాత్రం మొత్తం వీడియో చూద్దాము. ఇప్పుడు ఇదిగోండి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో షిప్ నుంచి అయితే ఇప్పుడు వచ్చాం కనుక ఎయిర్పోర్ట్కి. ఫ్లైట్ అయితే మాత్రం ఈవినింగ్ ఉంది. సో ఏమైనా తినాలి ఇక్కడ, తినేసి అప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడైతే చూసాం కదా, మనం ఉండేది ఎన్నో ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ల వరకు చాలా హైట్. ఇది మాత్రం చాలా ఫ్లోర్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఇదైతే వెయిటింగ్ హాల్. ఫ్లైట్కి అయితే చాలా టైం ఉంది కనుక వెయిట్ చేస్తున్నాం ఇక్కడ వెయిట్ చేశాక చూసారు కదా లోపల ఎంత నీట్గా ఎంత బాగుందో. ఇదిగోండి స్టార్ బాక్స్ అమెరికాది. ఇది కూడా ఇది ఏంటంటే అమెరికా ఎయిర్పోర్ట్లోనే కాదు బయట కూడా ఉంటాయి. ఇది చాలా పెద్ద ఫేమస్. ఇక్కడ అంటే కోల్డ్ కాఫీలు ఎక్కువైతే ఫేమస్, బాగుంటాయి కాఫీలు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రాండ్ అంటే బ్రాండే, కాస్ట్ పర్లేదు. చూసారు కదా ఎమిరేట్స్. ఇక్కడైతే మనం బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ చేయించుకొని లగేజ్ బ్యాగులు అయితే మాత్రం డ్రాప్ చేయాలి. పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు అయితే ఒక బ్యాగ్లో 23 కేజీలు అలవడిస్తారు. అంటే 2 బ్యాగులు వేసుకోవచ్చు. ఇంకెక్కువ బ్యాగేజ్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి. హ్యాండ్ క్యారేజ్ మాత్రం 7 kilos ఉండాలి అని అంటారు, కానీ కొన్నిసారి అలౌడ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే మాత్రం హ్యాండ్ క్యారేజ్ అయితే 7 కేజీలు 7 కేజీలు మాత్రమే ఉండాలి. చూసారు కదా ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ కౌంటర్ ఇది. అలాగే చుట్టుపక్కల కూడా అన్ని రకాల ఫ్లైట్ కౌంటర్లు కూడా ఉంటాయి. మనకి ఏ ఫ్లైట్ ఇచ్చారో ఆ ఫ్లైట్ కౌంటర్కి వెళ్ళేసి మనం బోర్డింగ్ పాస్ అయితే చేయించుకోవాలి. బోర్డింగ్ పాస్ చేయించుకునేటప్పుడు అక్కడ లగేజ్ డ్రాప్ చేసాక మనం ఇంకా ఏ గేట్ ఇచ్చారనేది చూసుకుంటూ ఆ గేట్లోకి అయితే వెళ్ళేసి మనం అక్కడ వెయిట్ చేయాలి ఫ్లైట్ కోసం. చూస్తున్నాం కదా ఇది అమెరికాలోని ఎయిర్పోర్ట్. ఇవన్నీ రెస్టారెంట్లో మనం ఏమైనా తీసుకుని హ్యాపీగా కూర్చొని అయితే తినొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎయిర్పోర్ట్, అమెరికాలోనే ఎయిర్పోర్ట్ ఇది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. కాకపోతే ఇక్కడ కాఫీలు కూడా తాగడానికి అయితే స్టార్ బాక్స్ అయితే బాగుంటుంది. చాలామంది అయితే బీఫ్ను పోర్క్ తినరు కనుక, నెక్స్ట్ స్పైసీ కూడా కావాలంటారు కనుక అది మనమైతే చూసారు కదా ఇది చిక్ ఫిలియా అని చెప్పి ఇక్కడైతే స్పైసీ కూడా ఉంటాయి. అందుకని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చాను. స్టార్ బాక్స్లోనైతే కాఫీలు అన్నీ బాగుంటాయి, అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే స్పైసీ అయితే అక్కడ దొరకదు. సో మనకు కొంచెం స్పైసీ ఉంటే ఇష్టంగా తింటాం కదా అని చెప్పి ఈ చిక్ ఫిలియా దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చుకొని అక్కడ తినేసి నెక్స్ట్ మన గేట్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేయాలి. చూసాం కదా ఎంట్రన్స్లో మనం క్యాష్ కడితే మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వచ్చిన తర్వాత టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మంది రెడీ అయిన తర్వాత మనకైతే పిలుస్తారు పేరు పిలిచాక మనం వెళ్ళి మన ఆర్డర్ని కలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా అద్దం లోపల నుంచి బయట ఉన్న ఫ్లైట్కి అయితే వీడియో తీశాను. సో ఈ ఫ్లైట్లో ఏంటంటే మొత్తం లోడ్ అయిపోయాక లగేజ్ జనాలు ఎక్కిపోయిన తర్వాత డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత రన్వే పైకి వెళ్ళేసి టేక్ ఆఫ్ అవుతుంది. పక్కన చూస్తున్నారు కదా ఫ్లైట్ అయితే ఎగురుతూ ఉంది. ఇదిగోండి నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే తినడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫుడ్ అయితే స్పైసీది అయితే ఆర్డర్ ఇచ్చాను కనుక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో అయితే ఎందుకంటే ఈవినింగ్ ఫ్లైట్ ఉంది కనుక అంతవరకు అయితే ఆకలితో ఉండలేము కనుక మనం అయితే ఆర్డర్ చేసుకుని ఏదో ఒకటి తినాలి. ఫ్లైట్లో అయితే మాత్రం రైస్ అయితే దొరుకుతుంది. కాకపోతే బయట ఎయిర్పోర్ట్లలో అయితే రైస్ ఐటమ్స్ అంటే చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ రైస్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి కనుక ఆ ఐటమ్స్ కోసం వెతకడం వేస్ట్. ఇదిగోండి చూసారు కదా ఫ్లైట్లోకి ర్యాంప్ టైప్ వేశారు, అందులో నుంచి లోపలికి అనేది ఎంటర్ అవుతాము. మనం ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు కూడా మనకు తెలియదు ఫ్లైట్ ఎక్కుతున్నామని చెప్పి, కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎయిర్పోర్ట్లో గేట్ దగ్గర వెయిట్ చేయడం. మనం బోర్డింగ్ పాస్ మీద ఏ గేట్ ఉందో చూసుకొని ఆ గేట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తే మంచిది. ఇది చూసారు కదా అక్వాటెక్ ఎయిర్పోర్ట్ లోపలే చాలా అట్రాక్టివ్గా చాలా బాగా అయితే డిజైన్ చేసి అయితే పెట్టారు. అక్వాటెక్ ఒర్లాండో ఎయిర్పోర్ట్ ఇది. ఈ డిస్ప్లేలో ప్లే అవుతుంటే వీడియో అయితే తీసాను. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. చూసారు కదా ఇది సన్ గ్లాస్ హంట్. ఇక్కడ ఒక గ్లాస్ కొనుక్కోవాలంటే మినిమం $200 నుంచి కాస్ట్ అయితే ఉంటుంది. మినిమం $300 అయితే ఉంటుంది, 25,000 మన ఇండియన్ మనీ. ఎందుకంటే అన్ని బ్రాండెడ్ ఉంటాయి కనుక కాస్ట్ కూడా అలానే ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత పెద్ద డిస్ప్లే ఉన్నాయో. ఈ డిస్ప్లే మొత్తం డిజైన్ చేసింది ఏదో డెకరేషన్ అయితే కాదు, డిస్ప్లేలో ప్లే చేస్తున్న వీడియో అది. తర్వాత 10 నిమిషాలకి మళ్ళీ డిస్ప్లేలో ఆ డిస్ప్లే అనేది మారుస్తారు, ఆటోమేటిక్గా మారుతుంది. అలా టైం అయితే సెట్ చేసి పెడతారు. చూసారు కదా అంత అట్రాక్టివ్గా రౌండ్గా డిస్ప్లేలో చాలా అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేసి అయితే పెట్టారు. ఎందుకంటే పాసెంజర్లు ఇంటర్నేషనల్ పరంగా అక్కడక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి లోపల కూడా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసి అయితే పెడతారు. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో.
ఇదైతే అమెరికాలో ఒర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. చూసారు కదా, ఈ డిస్ప్లేలో మాత్రం వేరే డిజైన్ పెట్టారు. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే అక్కడ కూర్చొని హ్యాపీగా తినొచ్చు. కాకపోతే మనం ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా ఫోన్లో బిజీ అయిపోయి కాకుండా మన ఫ్లైట్ టైమింగ్స్ కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్కి 3 hours ముందే మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఎందుకంటే లైన్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. లగేజ్ డ్రాపింగ్ నెక్స్ట్ మన గేట్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం టైం పడుతుంది. 3 hours అనేది అయితే కరెక్ట్గా సరిపోద్ది. మనం ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెయిట్ చేయాలి. 3 hours అంటే 1 hour ముందు వెళ్తే మాత్రం మన ఫ్లైట్ అయితే అసలు బోర్డింగ్ పాస్ కూడా ఎవరు లోపల కూడా ఎంట్రన్స్ చేయరు. ఎందుకంటే మన లగేజ్ అంతా ఫ్లైట్లోనే ఎక్కించడం ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కనుక 3 గంటల ముందు అయితే ఉండాలి. డొమెస్టిక్ ఫ్లైట్లు అయితే పర్లేదు, 1 hour 2 hour ముందు ఉంటే చాలా డొమెస్టిక్ ఫ్లైట్కి. ఇంటర్నేషనల్ ఫ్లైట్కి అయితే మాత్రం ముందుగానే ఉండాలి. చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేసి పెట్టారో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అట్రాక్టివ్గా చాలా పెద్ద పెద్ద డిస్ప్లేలు అయితే అరేంజ్ చేసి పెట్టారు. ప్రతి 10 నిమిషాలకు అయితే డిస్ప్లేలో అయితే సీనరీలు అయితే మారుస్తూ ఉంటారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.